ఊరుకోమంటావమ్మా? నీకింత అవమానం జరిగాక నువ్వు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నా తెలిసి ఎలా ఊరుకుంటాను? అసలు నువ్వు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఎలా ఉండగలిగావమ్మా? గొప్ప ముచ్చావు కదే. ఆయనకి ఈ విషయం తెలియకూడదని నేనెంతో జాగ్రత్త పడ్డాను. నీకేదో ప్రేమ పొక్కుకొచ్చేసినట్టు వచ్చి ఆయన ముందు లోడలోడ అంత వాగేశాం. ఇప్పుడు ఆయనకి విషయం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన నేరుగా హరితో ఏం గొడవ పెట్టుకుంటారో ఏమో. మంచోడు నైతిక విలువల్ని పక్కకి పెట్టి తిరగబడితే ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు అది చూడబోతున్నావు. 24 గంటల్లో నేను నిన్ను చంపేస్తాను. నాన్న సహాయం చేస్తానంటేనే వస్తున్నారు కదా. పైగా మనం వెళ్ళి మనతో రమ్మని బలవంతం చేస్తే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారేమోనమ్మా. బాబాయ్, పిన్ని పిన్ని, బాబాయ్. నీకెంత కష్టం వచ్చింది పిన్ని. నేను హరి బావగారు సెల్లో పెట్టించానని తెలియగానే నిన్ను చూడకుండా ఉండలేకపోయాను పిన్ని. అందుకే వచ్చేసాను. మీ పిన్ని కష్టం వస్తే గాని మీ పిన్నిని చూడాలనిపించలేదమ్మా. ఇన్నాళ్ళు ఎక్కడున్నారే మీరంతా? మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో అని మేమెంత బాధపడ్డావో తెలుసా? ఏ మొహం పెట్టుకుని మీ దగ్గరికి రమ్మంటారు? మిమ్మల్ని అందరినీ కాదని నాకు నచ్చిన జీవితాన్ని ఎంచుకుని వెళ్ళిపోయినందుకు ఆ భగవంతుడు సరైన శాస్త్రం జరిపించాడు. నేనే జీవితాన్నైతే కోరుకున్నాను, దాన్నే నాకు దూరం చేశాడు. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలని, నా వల్ల మీ అందరికీ బాధ కలగకూడదని మీకు దూరంగా ఉన్నానే కానీ వేరే ఉద్దేశం లేదు పిన్ని. కానీ ఏం లాభం? మేము ఏ ఉద్దేశంతో మీకు దూరంగా ఉన్నామో ఆ ఉద్దేశం నెరవేరకుండా పోయింది. మేము దూరమైనా కష్టాల్ని మాత్రం ఆ భగవంతుడు మీకు దూరం చేయలేదు. అసలు మీరు మాతోటే ఉండుంటే మాకీ కష్టాలు వచ్చుండే కావేమోనమ్మా.
మీరు దూరం అయ్యాకే మాకు అన్నీ దూరం అయిపోయాయి. చివరికి ఇలా ఒకరింట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అసలు మీరు మాతోటే ఉండుంటే మాకీ కష్టాలు వచ్చుండే కావేమోనమ్మా. మీరు దూరం అయ్యాకే మాకు అన్నీ దూరం అయిపోయాయి. చివరికి ఇలా ఒకరింట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మేముండగా మీకంత కర్మేం పట్టింది బాబాయ్? మీరు సర్వస్వం కోల్పోయినా మీకు మేమున్నాం. మీకెంత దారుణమైన పరిస్థితి కలిగిందని మాకు ముందే తెలుసుంటే మీరు నా పరాయి వాళ్ళింట్లో తలదాచుకోవాల్సిన గత్యంతరం పట్టుండేది కాదు. మీరెక్కడున్నారో తెలియనప్పుడు మా పరిస్థితి మీకెలా చెప్పగలవమ్మా? మీరెక్కడున్నారో తెలుసుకోవటానికి మీ బాబాయ్ ఎంతగా ప్రయత్నించారో తెలుసా? అసలు మీ గురించి ఆలోచించే మానసికంగా ఆయన సగం కృంగిపోయారమ్మా. అప్పుడప్పుడు మిమ్మల్ని ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నా, కానీ మిమ్మల్ని కలుసుకోలేకపోయా. నువ్వు మొన్న ప్రియకు బాగాలేనప్పుడు హాస్పిటల్కి వచ్చావు, కానీ నన్ను చూసి పారిపోయావు. నేనెంత పిలిచినా నువ్వు ఆగలేదు. మీరు మమ్మల్ని తప్పించుకొని తిరగాలని ప్రయత్నిస్తుంటే మేము మిమ్మల్ని ఎలా కలుసుకోగలం చెప్పండి? మా బాధల్ని మీకు ఎలా చెప్పుకోగలం? తప్పు చేశాం పిన్ని. మేము మీకు దూరం అయితే మా వల్ల కలిగే కష్టాల్ని దూరం చేయగలం అనుకున్నాం, కానీ మేము దూరం అయినందుకు మీరెంత ఆవేదన అనుభవిస్తున్నారో ఊహించలేకపోయాం. ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యం పిన్ని. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. అయినా నాకు విషయం తెలియక అడుగుతున్నాను బాబాయ్. మీకున్న మంచి పేరుకి మీ పరిస్థితి తెలిసి ఎంతో మంది సహాయం చేయాలని వస్తే మీరెందుకు వాళ్ళ సహాయం తీసుకోలేదు? మీరు మాత్రం అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ సహాయం చేస్తారు. మీకెవరైనా సహాయం చేయాలని వస్తే తీసుకోరు కదా? చిరంజీవి అంకుల్ వచ్చి సహాయం చేస్తానంటే ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోతానని చెప్పారంట కదా. అలాగే ఇప్పుడు మిమ్మల్ని మాతో రమ్మని పిలిస్తే మా సహాయం కూడా వద్దని ఊళ్ళోంచి వెళ్ళిపోతారా బాబాయ్? బయట వాళ్ళు చేస్తే అది సహాయం అవుతుంది, కానీ మీరు చేస్తే అది సహాయం ఎలా అవుతుందమ్మా? మీరు నా బిడ్డలమ్మా. బయట వాళ్ళకి మీకు పోలికేంటి చెప్పు? మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది. అదే వేరే వాళ్ళనైతే తలదించుకుని చేతులు చాచి మరీ అడగాలమ్మా. మీ బాబాయిది ఒకరికి ఇచ్చే చెయ్యే కానీ పుచ్చుకునే చెయ్యి కాదమ్మా. ఒకరి ముందు చేయి చాచి అడగటం కంటే ఆకలితో కడుపు మార్చుకోవటమే మంచిదమ్మా.
మేముండగా మీకంత కర్మేం పట్టింది బాబాయ్. ఇప్పుడే మీరు మాతో వస్తున్నారు. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదండి బాబాయ్, పదండి, మన ఇంటికి వెళ్దాం. ఏంటి ఏమైంది? ఏదో అంటున్నా? ఏం లేదక్క, పిన్ని బాబాయ్ గుర్తొచ్చారు. నువ్వింకా కళ్ళొంచి బయటికి రాలేదు. ఆల్రెడీ మనం ఇంటికి దగ్గరకు వచ్చేసినట్టున్నావు. అక్క అక్క, ముందు నేను వెళ్తాను. బాబాయ్ పిన్నిలికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వురా. లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. మనిద్దరిని కలిసి చూస్తే బాబాయ్ పిన్నిల కళ్ళల్లో కనిపించే ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని మనిద్దరిలో ఎవ్వరూ మిస్ కావడానికి వీల్లేదు. అదిగదిగో అదే. మేడం, అది బాబాయ్కి పిన్నికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. మేము వచ్చినట్టు చెప్పొద్దు సుందరం గారు. చెప్పటానికి ఎవరున్నారమ్మా? ఏమంటున్నావు సుందరా? లేరా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా, నాకు కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఊరుకోమ్మా, మనకి బాబాయ్ పిన్నెలతో కలిసి ఉండే అదృష్టం లేదనుకుంటాను. ఏం చేస్తావు? ఊరుకోమన్నానా? అసలు నేను ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఇలా కుమిలి కుమిలి ఏడిస్తే నీకే కాదు, నీ కడుపులోని బిడ్డ కూడా క్షేమం కాదు. ఊరుకోమ్మా. ఏమైందమ్మా? భార్గవ్ ఎందుకు ఏడుస్తోంది? బాబాయ్ విషయంలో మీరేం చెప్పారో అదే జరిగిందన్నా. బాబాయ్ పరిస్థితి తెలుసు కూడా మేమింకా అజ్ఞాతంలో ఉండడంలో అర్థం లేదనుకుని బాబాయ్ పిన్నిల్ని కలిసి నా దగ్గరికి తీసుకొద్దామని వెళ్ళాను నాన్న. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి బాబాయ్ పిన్నిలు లేరు. దాంతో ఎంతో ఆశతో చూద్దామని వెళ్ళిన మాకు నిరాశ ఎదురైంది. వాళ్ళను కలవలేదన్న బాధను తట్టుకోలేక ఏడుస్తోందన్నా. ఎందుకమ్మా బాధపడతావు? ఇలా జరుగుతుందని మనం ముందే ఊహించాం కదా. తెలిసిన చోటైనా ఉంటే కనీసం అప్పుడప్పుడన్నా వెళ్ళి చూడొచ్చు కదా అనుకున్నాం. మీ బాబాయికి అది కూడా నచ్చనట్టుందమ్మా, అందుకే వెళ్ళిపోయారు. అయినా మీ బాబాయ్ పిన్నిలకు ఏమీ కాదమ్మా. మంచివాళ్ళ నా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. ఆదుకునే భగవంతుడే అయితే ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు అంకుల్? పిన్ని బాబాయ్లని హరి బావగారు ఏమన్నా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది అంకుల్. మొన్నే పిన్నిని స్టేషన్లో పెట్టించారు. ఇప్పుడు పిన్ని బాబాయ్లని హరి బావ ఏదైనా చేసుంటాడేమో అంకుల్. నాకు భయంగా ఉంది అంకుల్. ఇప్పుడు ఆ హరి మీ పిన్ని బాబాయిల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడ్డమ్మా. మీ పిన్నిని సెల్లో పెట్టించింది తనేనన్న విషయం పోలీసులకు తెలిసిపోయిందని ఆ హరికి తెలుసు. కాబట్టి మీ పిన్ని బాబాయిలకి ఇప్పుడు ఏం జరిగినా
తన మీదికే వస్తుందని ఇప్పుడు ఏం చేయడమ్మా? మనందరం కలిసి మళ్ళీ ఎక్కడ మీ బాబాయ్ దగ్గరికి వెళ్తామేమోనని ఆయన వెళ్ళిపోయారమ్మా. అంతే, అంతకు మించి భయపడాల్సింది ఏమీ లేదమ్మా. ఆ భగవంతుడు మళ్ళీ మాకి పరీక్ష పెట్టాడేంటి నాన్న? వాళ్ళని కలవడానికి మాకు పరిస్థితులు అనుకూలించలేదు. తీరా వాళ్ళని కలుద్దాం అనుకునేసరికి వాళ్ళు కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఇప్పుడు వాళ్ళని ఎక్కడని వెతకాలి నాన్న? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసే